ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. న్యూజిలాండ్ నెక్స్ట్ లెవెల్ కంట్రీ. వీసా రావటమైనా, అక్కడికి వెళ్ళి స్థిరపడాలన్నా, బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినా లేకపోతే స్టూడెంట్స్ అయినా సో ఈజీగా వెళ్ళి మనం స్థిరపడి ఉండొచ్చు. అక్కడ అమెరికా లాగా పిచ్చి పిచ్చిగా ఏమి ఉండదు. లైక్ అక్కడ ఉండే కాల్పులు కావచ్చు, లేకపోతే వీసా రూల్స్ మార్చడం కావచ్చు, ఇలాంటివి ఏవి ఉండవు. కానీ అలాంటి పీస్ఫుల్ వాతావరణంలో ఇప్పుడు గో బ్యాక్ ఇండియన్స్ అనే ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇది న్యూజిలాండ్, నాట్ ఇండియా అని అక్కడ ప్యాట్రియట్స్, ట్రూ ప్యాట్రియాట్స్ పేరుతో ఎవరైతే నిజమైన దేశభక్తులం మేము అంటూ సిక్కులు చేస్తున్న ఒక మతపరమైన ర్యాలీకి వీళ్ళు అడ్డు తగిలారు. ఒక్కసారి మనం ఆ విజువల్ చూడొచ్చు. సో సిక్కులు అక్కడ నగర కీర్తన అనే పేరుతో ఒక మతపరమైన ర్యాలీని చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ట్రూ ప్యాట్రియాట్స్, నిజమైన దేశభక్తులం అంటూ వాళ్ళు ఎదురుగా వచ్చి హాకా ప్రదర్శన చేస్తూ ఎలా ఇబ్బందులు పెడుతున్నారో మనం చూడొచ్చు. ఇది మా దేశం, మా దేశం పైన మీ యొక్క ఇండియా సంస్కృతి సాంప్రదాయాల్ని నెట్టకండి, రుద్దకండి మా పైన, న్యూజిలాండ్ని న్యూజిలాండ్ లాగే ఉండనివ్వండి అంటూ అక్కడ ట్రూ ప్యాట్రియాట్స్ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టి టీషర్ట్లు కూడా వేసుకొని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఇంత జరుగుతున్నా సరే సిక్కు మతస్థులు వాళ్ళు వాళ్ళ కీర్తనలు చేసుకుంటూ ముందుకు సాగారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళు ఆ పేషెన్సీని కోల్పోయి వాళ్ళతో వాగ్వాదానికి దిగలేదు. నిజంగా వీళ్ళు సిక్కు మతస్థులు ప్రపంచ దృష్టిని ఇప్పుడు ఆకర్షిస్తున్నారు. అక్కడ ఎవరైతే ఆ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు అంత ఆగ్రహానికి గురి చేసినా, కావాలని రెచ్చగొట్టినా సరే వీళ్ళు ఎలాంటి దూషణలకు కావచ్చు, వాగ్వాదాలకు కావచ్చు దిగలేదు వాళ్ళు. సో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని అక్కడ భద్రతా బలగాలు కూడా, ఆక్లాండ్కి సంబంధించిన పోలీసులు కూడా భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. సో దాని తర్వాత ఇష్యూ క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఒక పక్క ఇండియాకి న్యూజిలాండ్కి మంచి సన్నిహిత సంబంధాలు మెరుగుపడుతున్నాయి. కొన్ని $1 బిలియన్ ఆర్థిక వ్యవస్థ మనిద్దరికి షేర్ చేసుకుంటుంది అనమాట. రెండు దేశాల మధ్య షేర్ చేసుకుంటుంది. సో కొత్త కొత్త పెట్టుబడులు కూడా న్యూజిలాండ్కి సంబంధించి మన భారతదేశంలో పెడుతున్నారు. అండ్ అక్కడ ప్రధాని, మన ప్రధాని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కొద్ది గంటల క్రితమే. సో ఈ వార్త చూడడానికి కొద్ది గంటల క్రితమే అయితే రెండు దేశాల మధ్య పెట్టుబడులు, ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ హాకా ప్రదర్శిస్తూ అక్కడి నిజమైన దేశభక్తులు అంటూ వాళ్ళు చెప్పే మాటలు ఇక్కడ ఇవి కొంచెం ఇబ్బందికరంగా మారాయని చెప్పుకోవాలి. సో ఏదైనప్పటికీ అక్కడి సిక్కు మతస్థులు మాత్రం ఎలాంటి ఆగ్రహానికి లోనవ్వకుండా, సో వాళ్ళ పేషెన్సీని కోల్పోకుండా చాలా సంయమనం పాటించారు. సో గో బ్యాక్ ఇండియన్స్ అని న్యూజిలాండ్లో ఒక స్లోగన్ స్టార్ట్ అయింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.